నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరుచెంద విరుత్తము అనే రచనను తిరుమల్లి శయ్యాళ్వార్ రచించారు. ఈ తిరుచెంద విరుత్తము 120 పాశ్రములతో నిండి ఉన్నది. 5 రోజుల నుంచి మొదటి పాశ్రం నుంచి 100 పాశ్రములు చూశాము. ఈరోజు 101 పాశ్రం నుంచి 120 పాశ్రం వరకు చూద్దాము. இறந்து உரைப்பதண்டு வாலி ஏமநீர் நிறத்து அம்மா வரந்தரும் திரு குறிப்பில் வைத்த தாக்கில் மன்னுஷீர் பரந்தா சிந்தை ஒன்று நின்று நின்ன பாத்தா பங்கயம் నిరంతరం నినై పాతక నీ నినైక వేండుమే. మంగళప్రదుడైన ఓ సముద్రవర్ణుడా, భక్తుల కోరికలను తీర్చడమే నీకు నిండైన సంపద అని అడుగుతున్నాను స్వామి. చంచలమైన నా మనస్సులో కదలని నీ దివ్యపాద పద్మములను నిరంతరము తలుచుకునే భాగ్యమును ప్రసాదించు స్వామి. 102 పాశ్రం. విలువిలాత కాతలాల్ విళంగు పాతపోతిల్ వైత్తు ఒళ్ళు వేనతు ఓనవు నోయ్ ఒళికు మా తెలుకు నీర్ పళ్ళి మాయా పన్రియాయ వెన్రి వీరా కుండ్రినాల్ తుళ్ళు నీర్ వరంబు శైత తోండ్రల్ ఒன்று కొళ్ళిడే. తిరుచెంద విరుత్తం యొక్క 102 పాశ్రం యొక్క అర్థము. తరంగపు అలల సముద్రమున పవళించిన సర్వేశ్వర, వరాహమైన జయశైలుడా, పొంగే సముద్రపు నీటిని రాళ్లతో అడ్డుకట్టిన స్వామి, నిన్నే రక్షగా తలిచి వెలిగే నీ దివ్య పాద పద్మములపై తరగని భక్తి అనే అమూల్యమైన పూలను ఉంచిన నాకు ఈ శరీరం అనే వ్యాధిని పోగొట్టి సరి అయిన దారిని చూపించు. 103 పాశ్రం. తిరుకలందు షేరు మార్ప తేవ తేవ తేవనే ఇరుకలంద వేత నీతి ఆకి నిన్రా నిన్మల కరుకలంద కాళమేక మేనియాయ్ నిన్ పెయ్యరు ఉరుకలందు ఒళివిలాతూరైకు మారూరై షయ్యే. లక్ష్మీదేవిని వక్షస్థలమున కలిగి ఉన్న స్వామి, ఓ దేవాదిదేవా, వేదములలో నిండి వేదమై ఉన్న పరమపావనుడా, ఎటువంటి అడ్డు లేకుండా మెరిసే కాళమేఘము వంటి నల్లని శరీరము కలిగి ఉన్న నిన్ను, నీ పేర్లను నిరంతరము తలుచుకునే భాగ్యమును ప్రసాదించు స్వామి. 104 పాశ్రం. కడుం కవందన్ వక్కరన్ కరన్ మురన్ శిరమవై ఇరందు కూరు శైత వల్పడై తడకై మాయనే కిడందు ఇరందు నిన్రు ఇయంగో పోతు నిన్రా పొరుకళల్ తొడరందు వేలివిలాతా తొడర్చి నల్ల వేండుమే. రాక్షసులైన కబంధుడు, దంతవక్త్రుడు, ఖరుడు, మూరుడు అనేవారి శిరస్సులను ముక్కలు ముక్కలుగా చేసిన ఆయుధములను చేతులలో కలిగి ఉన్న నా స్వామి, నేను కూర్చుని ఉన్నా, నిల్చుని ఉన్నా, పడుకుని ఉన్నా, తిరుగుతూ ఉన్నా, ఎల్లవేళలా నీ దివ్యపాద పద్మములను తలుస్తూ నిన్నే నా మనసును నిండుగా నిలుపుకునే గొప్ప భాగ్యమును ప్రసాదించు స్వామి. 105 పాశ్రం. மண்ணையுண்டு மிளந்து பின்னிறந்து கொண்டு அளந்து மண் கண்ணுளல்லத இல்லை என்று என்ற காலமாயினாய் பண்ணை வென்றாயில் சொல் மங்கை கொங்கை தங்கை பங்கையா கண்ண நின்னா வல்ல மல்லது இல்லை ఎన్నుం వన్నమే. ప్రళయకాలమున భూమిని ఆరగించి బయటకు తీసి మరలా సృష్టించి బలి చక్రవర్తిని దానముగా అడిగి దానినే కొలిచిన నువ్వు తప్ప వేరొకరు ఈ లోకమనే ఈ భూమిని రక్షించలేరు అని అందరూ అనుకునే కాలనిర్వాహకుడా, మధురమైన సుస్వర పలుకుల శ్రీదేవిని ఎదపై ఉంచుకున్న పద్మనేత్రుడా, చెప్పాలంటే భువనమోహన సుందరమైన రూపము ఈ ప్రపంచంలో నీదే కదా. 106 పాశ్రం. కరత్తు ఎతిరందు కాలనేమి కాలనోడు కోడు అన్రు அறுத்தாளி செங்கு தண்டு வில்லும் வாழும் ஏந்தினாய் தொருகலந்த ஊனம் மகது ஒளிக்கு அன்று குன்றமுன் பொறுத்தானின் புகழுகளால் ఓర్ నేషమిల్లై నింజమే. కోపముతో ఎదిరించిన కాలనేమి అనే రాక్షసుడిని నరికి యమధర్మరాజు వద్దకు పంపిన స్వామి, పశువులకు వచ్చిన ఆపదను పోగొట్టడానికి శంఖము, చక్రము, గద, ధనస్సు, ఖడ్గమును ధరించిన చేతితో అందరూ చూస్తుండగా కొండను ఎత్తాడు అనే దివ్యలీలలపై తప్ప ఏ విషయములపైన నాకు ఆసక్తి ఉండదు. 107 పాశ్రం.
காய்ச்சினத்தே காசிவண்ணன் வக்கரன் பவுண்டி ரன் மாசினத்த மாலிமான் சுமாலி கேசி தேனுகன் நாசமொத்து வாழநாள் கவரந்தோ நின் கலர்களால் నేషభాషం ఎత్తిరత్తం వైద్యుడేన్ ఎమ్మిషునే. మహాకోపిష్ఠులు అయిన కాశీరాజు, దంతవక్త్రుడు, పౌండ్రక వాసుదేవుడు, మహాబలవంతులైన వాలి, సుమాలి, కేసి, దేనికాసురులు బాధపడి నశించినట్లు వారి ఆయువును హరించిన స్వామి దివ్య పాద పద్మములపై కోరిక తప్ప నాకు ఏ విషయములపైన కోరిక లేదు. 108వ పాసురం. కేడిల్ ஷீர்வரத்தனாய் கெடும் வரத்து அயன்னரன் நாடினோடும் நாட்டும் ஆயிரத்தன் நாடு நன்னினும் வீடதாக்கா போக்கமை தீவி திறந்து போதிலும் கூடும் ஆசை ఎల్లదొండ్రు కొల్వనో కురిపిలే. తిరుచంద విరుత్తం యొక్క 108వ పాసురం యొక్క అర్థము. ఎవరికి హాని చెయ్యని బ్రహ్మదేవుడు, సంహరించే శివుడు ఎదురుగా వచ్చి అడగకుండానే వరములు ఇస్తాము అని అనుగ్రహించిన 1000 కన్నుల దేవేంద్రుడు తనంతట తానుగా తన స్థానమును ఇస్తాను అని చెప్పిన మోక్షము అనే గొప్ప భోగభాగ్యమును పొంది ఆ స్వామితో కలిసి ఉండాలి అనే ఆశతో ఎదురు చూస్తున్న నేను వేరొక దానిని ఆశించను. 109వ పాసురం. சுரக்கூவாரை இன்றியே சுரங்கினாய் சுரங்கியும் பெருக்கூவாரை நின்றியே பெருக்காமை தூவேத்தியோய் శిరకు వారు కళ్ళుదే కణంగళ్ళు ఏతయానం ఏతినేన్. చాలా చిన్న వామనుడవై వేదమంత్రములతో మునులు ఋషులు కీర్తిస్తుండగా నీకు నచ్చినట్లుగా పెరిగి ఈ భూమిని తీసుకున్న త్రివిక్రముడా, ఓ దేవాదిదేవుడా, అహంకారమును పోగొట్టుకుని నిన్ను కీర్తిస్తున్నాను స్వామి. 110వ పాసురం. தூயனாயும் அன்றியும் சுரம்புலாவு தன் தொழாய் மாய நின்னை நாயினேன் வணங்கா வாழத்தும் ஈதெல்லாம் நீயும் நின் குறுப்பி நில் பொறுத்து நல்கு வேலை நீరు పాయలోడు భత్తర్జిత్తం మేయవలే వన్ననే. పాల సముద్రమున శయనించినట్లుగా భక్తుల ఎదలో శయనించిన సముద్రవన్నుడా, నేను పవిత్రుడను అయితినో లేదో నాకు తెలియదు, కానీ 9 తిరిగే చల్లని తులసిని ధరించిన స్వామి నీ భక్తుడను అయితిని. ఎల్లవేళలా నిన్ను సేవిస్తూ పూజిస్తూ ఓపికగా నీ గురించి ఎదురు చూస్తున్న నాపై దయచూపవయ్యా. 111వ పాసురం. వైతూ నిన్నై వల్లవా వళ్ళిత్త వర్కుం మారిల్ పోరు షైతూ నిన్న శతది ఎన్వెంద వర్కుం వందు ఉన్నై ఐతలాకుం ఎంబరాతలాలి అమ్మాయి నాయనేన్ శైతగొత్తం నత్తమాకవే కొల్జ్ఞాననేతవే. కోపముతో నిన్ను నిందించే వారి శక్తిని బట్టి యుద్ధము చేసిన భస్మము అయిన వారిని కూడా నీ వద్దకే తీసుకొని వెళ్ళి ధరింపచేసే నా స్వామి, ఓ సర్వలోక రక్షక స్వామి, నేను నీ భక్తుడను. నేను తెలవక పొరపాటున నిన్ను నిందించినచో చేసిన అపరాధములను మన్నించు స్వామి. 112వ పాసురం. వాళ్ಗಳಾಗಿ ನಾಳ್ಗಳು ಶೆಲ್ಲ ನೋಯಮೈ ಗುಂಡ್ರಿ ಮೋಪು ಐತಿ ಮಾಡು ನಾಳತೂದ ಆತಲಾಲ್ ವಣಂಗಿ ವಾಳತ್ತು ಎನ್ನೆಂಜಂ ಆಳರಾಕು ನನ್ಮೈ ಎಂಡ್ರು ನಂಗುಣ రందు అతండ్రియం మేల్విలాతావోకం నల్వ వేండుం మాలబాతమే. ఆయు గతించి వ్యాధులతో బలహీనముతో ముసలితనమును పొంది చావడం కన్నా ఆ స్వామి దివ్యపాద పద్మములకు సేవ చేయడమే మంచిదని తెలుసుకొని ఆ స్వామికి నమస్కరిస్తూ తిరుగులేని గొప్ప భాగ్యమును పొంది సుఖపడు మనస. 113వ పాసురం. సెలంకలందా செஞ்சடை கருத்தா கண்டன் வெண்தலை புலன் கலங்கா உண்ட பாதகத்தன் வந்து எர்கெடா அலங்கல் மார்பில் வாசநீர் கொடுத்தவன் அடுத்தா ஷீர் நன்கொள் மாலை నన్నుం వన్నుం ఎన్నువాలి నెంజమే. నిత్య కళ్యాణ గుణవంతుడు విలక్షణమైన స్వామి ఎర్రని జడల తలపై గంగతో పాటు నల్లని కంఠము కలిగిన శివుడి బ్రహ్మ కపాలపు శాపమును పోగొట్టిన స్వామిని చేరే విధానమును తెలుసుకొని సుఖపడు మనస. 114వ పాసురం. ఈనమా ఏటు నీకి ఏతమిండ్రు మీతు పోయవానం ఆళవళ్ళ ఏల్వణంగై వాళత్తు ఎన్నెంజమే జ్ఞానమాగి జ్ఞానరాగి జ్ఞానమొత్తం ఓరు ఎయ్యెత్తు ఎన్మా ఇడందమూర్తి ఎంద ఏవాతం ఎన్నియే. .
తిరుచంద విరక్తం యొక్క 114వ పాశ్రం యొక్క అర్థము. ఈ ప్రపంచములో బాధను కలిగించే నీచమైన ధన, ధాన్య, విద్య, యవ్వన, కుల సంపద, రాజ్య, అహంకార మదములు అని 8 మదములను వదిలిపెట్టి వైకుంఠమును చేరాలి అనే ఆశతో జ్ఞానమును పొంది మెరిసే ఈ భూమిని జ్ఞానదంతముతో పైకి తీసి విడదీసిన స్వామి యొక్క దివ్యపాద పద్మములను తలుస్తూ నమస్కరిస్తూ పూజించు మనస. 115వ పాశ్రం. ఆతనాకి అన్నయ్యాకి ఆళం ఎంబిరానుమాయి ఓతు ఓవాత పల్విర పొళిత్తు నన్మై ఆட்கொள்வான் மூத்தனார் முகந்தானார் முகந்து நம்முள் மேவினார் ஏத்தி நாளேடர் கடల్ గిడత్తి ఎళ్ళ నెంజమే. తెలివిలేని ఓ మనసా, ఎందుకో నువ్వు సంసారము అనే దుఃఖసాగరంలో పడిపోతున్నావు. మనకు తల్లి, తండ్రి, దైవము అన్నీ అయి ఉన్న స్వామి, మోక్షమును పొందాలనుకునే ముముక్షులు, దేవతలు స్వామి సేవించే స్వామి, అనేక జన్మ పాపములను పోగొట్టి మనపై దయ చూపే స్వామి మన కైంకర్య సేవను తప్పక స్వీకరించును. 116వ పాశ్రం. మారుషైత వళరక్కన్నాళులపాన్రు ఇలంగై నీరు షైతు షెన్రు కొన్రు వెన్రి కొండ వేరనారు వేరు షైతు తమ్ముళ్ళు ఎన్నై వైతిడామయ్యాల్ నమన్ కూరు షైతు కొండు రయిరందు ఇత్తం ఎన్నవళ్ళనే. కాల్చిన లంకకు వెళ్ళి ఎదిరించిన రావణాసురుడి ఆయును నాశనము చేసి విజయము పొందిన వీరాది వీరుడు ఆ శ్రీరామచంద్రుడు తన నుంచి నన్ను విడదీయకపోవడం వలన ఇప్పుడు ఆ యమధర్మరాజు నేను చేసిన పాపములను లెక్కింపగలిగే సాహసం చెయ్యలేకపోతున్నాడు. 117వ పాశ్రం. అచ్చం నోయుడు అల్లల్ వల్ తీరపు ఆవాయ్ ఊపినై వైత షిందై వైత ఆకై మాతివానిల్ ఏత్తువాన్ అచ్యుతన్ననంత కీర్తి ఆతి అంతా మిల్లవన్ నచ్చనాకణై కిడందా నాతన్ వేత గీతనే. 117వ పాశ్రం. భయము, వ్యాధులు, మనోవ్యాధులు, ఆపదలు, అపాయములు, ముసలితనముతో కలిసి ఉన్న శరీరముతో పుట్టే అనేక జన్మలను పోగొట్టి ఈ శరీరములోని ప్రాణము అనే ఆత్మను ఆ పరమపద వైకుంఠమునకు చేర్చే స్వామిని, అనంతమైన కీర్తి కలిగిన స్వామిని, ఆది అందము లేని స్వామిని, ఆదిశేషుడి విషపు పానుపై పవళించిన వేద ప్రతిపాద్యుడు అయిన ఆ స్వామిని ఎన్నడూ విడవకు మనసా. 118వ పాశ్రం. చెల్లునుం తొళిల్ కణం దొడగరాత ఆరంభినుం అల్లు నంబాకలినోడం ఆనమాలై కాలయ్యం వల్లినాన్ మలర్గెల తీనాతవాత ఓతిனை పుల్లి ఉళ్ళం వీల్వలాతూ పూండు మీండా తిల్లయ్యే. చేస్తున్న పనులతో, చెప్పే మాటలతో సన్నని తీగ వంటి కమలవాసిని అయిన లక్ష్మీదేవికి నాథుడు ఆ స్వామి దివ్యపాద పద్మములను రాత్రింబగళ్ళు మనసులో తలుచుకుంటూ విడవలేకపోతున్నాను. 119వ పాశ్రం. పొన్ని శూలరంగమయ్య పూవై వண்ணమాయా కేల్ ఎన్న తావి ఎన్నుం వల్వినై ఇనుల్ కొళుందు ఎళుందు ఉన్న పాత మెన్న వెన్నిన్రా ఒన్ షుడర్ కొల్మలర్ మన్న వందు పూండు వాట మిండ్రి ఎంగుం నిండ్రతే. చల్లని కావేరీ నీటితో చుట్టిన శ్రీరంగమున పుష్పవర్ణముతో కొలువై ఉన్న శ్రీరంగనాథ స్వామి విను. ఇంతకుముందు నేను చేసిన పాపములు చాలా ఉన్నా ఇప్పుడు నీపై భక్తి భావము చిగురించి అది పెరిగి పెద్దదై మొగ్గ తొడిగి వికసించిన పువ్వు వలె విచ్చుకొని శుతిమెత్తని అందమైన నీ దివ్య పాద పద్మములపై వచ్చి పడి ఉండగా ఇప్పుడు నా హృదయములో పాపమునకు కాస్త కూడా చోటు లేక నీపై కలిగిన స్వచ్ఛమైన భక్తిభావము అంతటా నిండిపోయి ఉన్నది. తిరుచంద విరక్తం యొక్క 120వ పాశ్రం. ఇయక్క రాత పల్ పెరపెల్ ఎన్నై మాతీన్రు వందు ఒయ్యకొள் మేక వண்ணానన్ని ఎన్నిలాయ తన్నులే మయకినాన్ తన్మన్ను శోతి ఆతలాల్ ఎన్నావితాన్ ఇయక్కెల్లా మరుతు ఆరాత ఎంబ వీడు పెత్తతే. అనేక జన్మల నుంచి తప్పించే మేఘవర్ణపు స్వామి నన్ను తరింప చేయడానికే నా మనసులోకి వచ్చి నిండు దివ్య తేజుడై కొలువై ఉండగా నా ఆత్మను బాధ పెడుతూ విడదీయలేనట్లు పెనవేసుకున్న అవిద్యాదులు అయిన అహంకార మమకారములను ముక్కలుగా చేసి
ఎల్లవేళలా ఆనందము ప్రవహించే శాశ్వతమైన వైకుంఠమును పొందగలుగుతున్నాను. తిరుమల రచించిన తిరుచంద విరుత్తము సమాప్తము. తిరుమల దివ్యపాద పద్మములకు నమస్కారములు.